యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలు బాబు గారి ప్రభుత్వంలోనూ, జగన్ గారి ప్రభుత్వంలోనూ విశ్లేషణ చేసి చెప్పండి. ఒకటి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే 2014 నుంచి మనం మొదలు పెట్టుకున్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితులు వేరు. 2014లో మనకు రాష్ట్ర విభజన అనేది జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు లోటు బడ్జెట్తో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మనకు లోటు బడ్జెట్ ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రాజధాని అని చెప్పి ఉమ్మడి రాజధానిగా చెప్పారు. చెప్పిన తర్వాత చంద్రబాబు గారు అప్పుడు ఏం చేశారు, నేను ఇక్కడ ఉండడమే కాదు, నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ ఉంటేనే కదా నాకు ప్రజల సమస్యలు తెలుస్తాయని చెప్పి హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చేసి అక్కడ రాజధానిని ఎక్కడ పెట్టాలని చేసి అందరి అభిప్రాయం మేరకు అమరావతి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మధ్యలోనే ఆయన ఏం చేశారు, మనకు శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అనేక జిల్లాలు ఉన్నాయి. అభివృద్ధి అనేది ఒకే చోట ఉండకూడదు, వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో విభజన చట్టంలో అనేక విద్యా సంస్థలు వచ్చాయి. ఆ విద్యా సంస్థలని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇచ్చారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఐఎం వచ్చింది. ఐఐఎం వైజాగ్లో పెట్టారు. ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో పెట్టారు. అదేవిధంగా ఐఐటి, ఐజారు, ఈ సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి రాయలసీమలో పెట్టారు. ఎయిమ్స్ లాంటిది మంగళగిరిలో పెట్టారు. అవి మాత్రమే కాకుండా ఆ రోజు కంపెనీలు తీసుకొని వచ్చారు. ఎందుకంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, మనం పరిశ్రమలు తీసుకొని వస్తే అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెడతారు, ఇక్కడ మన వాళ్ళకు ఉపాధి చూపిస్తాం, మన వాళ్ళు ఇక్కడే పని చేసుకుంటారు, దానివల్ల మనం ఆదాయం మనకు వస్తుంది రాష్ట్ర ఖజానాకి, దాని ద్వారా రాజధాని నిర్మాణం అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆ రోజు చంద్రబాబు గారు భావించారు. ఆ విధంగా తన పరిపాలన చేసుకుంటూ వెళ్ళాడు. ఏంటి ఆ 5 ఏళ్ళు అదేవిధంగా ప్రతి జిల్లాలో పరిశ్రమలు తీసుకొని వచ్చడం ఈ విధంగా పెట్టారు. జగన్మోహన్ పాలనలో వచ్చిన పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి అంటారు? ముఖ్యమైన పరిశ్రమలు చెప్పండి. అంటే నేను కొన్ని మేజర్ చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా పేరు చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏంటంటే అనంతపురం జిల్లా కియా కావచ్చు, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా సోలార్ పార్క్ కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి సెల్కాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, టీసీఎల్ కావచ్చు, జోహో కావచ్చు, శ్రీ సిటీ డెవలప్మెంట్ ఇవన్నీ చాలా చేశారు. అదేవిధంగా గన్నవరం లాంటి దగ్గర హెచ్సిఎల్ లాంటివి తీసుకొని రావడం కావచ్చు, అదేవిధంగా గోదావరి జిల్లాలో ఆక్వా లాంటి డెవలప్ చేయడం కావచ్చు, వైజాగ్లో మిలీనియం టవర్స్ కట్టడం కావచ్చు, మెట్టెక్ జోన్ తీసుకొని రావడం కావచ్చు, అదేవిధంగా లూలు మాల్, ఏషియన్ ఆదాని డేటా సెంటర్, చాలా పరిశ్రమలు. ఇవి ఒకటి కాదండి, చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. అన్ని తీసుకొని వచ్చారు. అన్ని తీసుకొని వచ్చినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మాటలు చెప్పారు, ఆయన చెప్పిన 2 మాటలకు ఎక్కువ యూత్ అడిక్ట్ అయ్యారు. నేను యువకుడిని చంద్రబాబు నాయుడు గారి కంటే అద్భుతంగా చేస్తా అన్నాడు. యువత ఆలోచించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ రంగంలో మాత్రమే ఉపాధి చూపిస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగంలో కొన్ని ఉద్యోగాలు మాత్రమే నేను వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి, గ్రూప్ 1, గ్రూప్ 2. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, డిఎస్సి ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఈయన ఈ విధంగా చెప్పాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ప్రతి ఏటా పెడుతూ ఉన్నారు. అప్పుడు జగన్ ఏమన్నాడు తెలుసా, మెగా డిఎస్సి అన్నాడు. ఇవన్నీ యూత్ అంటున్నాడు, మెగా డిఎస్సి అంటున్నాడు, జాబ్ క్యాలెండర్ అంటున్నాడు, 2,30,000 గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు అంటున్నాడు. ఇవన్నీ ప్రతి యువతకి ఏమనింది, ఏదో కొత్త ఉత్సాహాన్ని, ఏదో ఇన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారుగా ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా ఒక ప్రైవేట్ రంగంలోనే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని సాక్షాత్తు ఈ ప్రభుత్వం మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాసనసభలో తొలి సమావేశాల్లో ఆనాటి ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాటలకి ఆ రోజు యువత ఆలోచించి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఏమైంది, ఇతను కంపెనీలన్నింటినీ కమిషన్ల కోసం తరింగొట్టాడు. యువతను ఏంటంటే నీ జీవితం 5,000కే పరిమితం అన్నాడు. మెగా డిఎస్సి ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, 2,30,000 ఉద్యోగాలు ఊసే లేదు. ఏమన్నా ఇచ్చా అంటే నేను 5,000 ఉద్యోగం ఇచ్చా అంటాడు. 5,000తో ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఇంకొకటి పరిశ్రమలు తీసుకొని వచ్చింది కొత్తగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాలంటీర్ ఉద్యోగం అదే కదండి, ఇప్పుడు 5,000 ఇచ్చి ఉద్యోగాలు చేయండి అని చెప్తూ ఉన్నాడు. అంటే జగన్ గారి హయాంలో అసలు వచ్చిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయంటారా? నాకైతే తెలిసినటి చెప్పుకోదగ్గది ఎక్కడుంది ఈరోజు వాళ్ళ ప్రభుత్వం అయినా కానీ ఎక్కడైనా చెప్పగలుగుతున్నారా? లేదు, వాళ్ళు చెప్పటం లేదు. ఏమన్నా అంటే మేము ఇచ్చామంటారు. ఇంకో విషయం ఏంటంటే బాబు గారి హయాంలో కల్పించిన ఉద్యోగాల్లో వాళ్ళ స్కేల్స్ అంటే వాళ్ళ సంపాదన ఏ స్థాయిలో ఉండి ఉంటుంది? ఒకటి వాడి నైపుణ్యాన్ని బట్టి విధంగా మినిమం బేసిక్ శాలరీ 12+ ఉండేది. 12+. అక్కడ నుంచి మ్యాక్సిమం వాళ్ళ మేధస్సును సంపాదించి మేనేజర్ లెవెల్ ఇంకా సీనియర్ లెవెల్ ఆ విధంగా లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మినిమం 12,000 నుంచి లక్షల్లో ఉద్యోగాలు ఈ రోజు మినిమం అంటే ఆదాయం చూపించారు. మినిమం 5,000 ఇస్తారు. జగన్ గారు చూపించిందంటే ఓన్లీ 5,000 రూపాయలు వాలంటీర్. ఆ 5,000 కూడా ఈయన పెంచిన రేట్లకి
అట్టుంది, ఏమీ లేదు. ఆ విధంగా అయిపోయింది సో పరిస్థితి. ఆయన పరిశ్రమల పరంగా ఆయన చేసింది రాష్ట్రానికి ఏమీ లేదు, ఉద్యోగ వ్యవస్థ ఏమీ లేదు, నిరుద్యోగులకి ఆయన కల్పించిన అవకాశాలు ఏమీ లేవు. సో మళ్ళీ ఈసారి ఎలక్షన్లో జగన్ గారికి అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. అంటే యువత ఎటువైపు ఆకర్షణ చూపిస్తున్నారు? ఏంటంటే మేము ఆశపడ్డాం ఎక్కువగా, జగన్ ఏదో చేస్తాడు తెస్తాడు అని చెప్పి. ఈరోజు ఆ ఆశలు నిర్వీర్యం అయిపోయాయి. అందుకని మేమేం చేస్తాం, గతంలో ఉన్న వాళ్ళే మేలు, ఇతనికి అవకాశం ఊరికే ఒక అవకాశం ఉన్నా 5 ఏళ్ళు నష్టపోయాం. ముందు గతంలో అనుభవజ్ఞులకే అవకాశం కల్పిస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రేపు మా భవిష్యత్ తరాలు బాగుంటాయి అనేది మా ఆలోచన. రేపటి మా భవిష్యత్ తరాల కోసం మాత్రమే మేము పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాం. సో అయితే బాబు గారికే సపోర్ట్ చేసే విధంగా ఉన్నారా యువత అంటారా ఫైనల్? తప్పకుండా అండి, ఎందుకంటే చదువుకున్న యువతకి సరైన ఉద్యోగం, సరైన జీవితం అది చంద్రబాబు గారి వల్ల మాత్రమే సాధ్యపడుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ విజనరీ. ఆయన భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచించాడు. ఆయన భవిష్యత్ తరాల గురించి ఆలోచించాడు కాబట్టే ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన సృష్టించిన సంపద వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే కియా ద్వారా వచ్చే ట్యాక్సులు కావచ్చు, ఇప్పుడు మేజర్గా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల వల్ల మాత్రమే, ఆయన చూపించిన మార్గాల వల్ల మాత్రమే సంపద సృష్టించబడుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వాటర్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి అవుటి వల్ల ఈరోజు రైతులకు నీళ్ళు వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. ఇదంతా చదువుకున్న యువతంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు వస్తే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మన భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి వయసు 70 ఏళ్ళు, ఇంకా ఆయన మరీ ఎంత చేసినా ఒక 30 ఏళ్ళు చేయగలుగుతాడు. ఆ తర్వాత ఆయనకేం కావాలి, ఆయన చూడన్న పదవుల ఆయన ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు, మా భవిష్యత్ తరాల కోసం. అందుకని మా భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడికే మా లాంటి యువత ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. బాబు గారు వెనకే ఉన్నారంటారు? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి, నమస్తే.